చాలామంది దీవించి పెడతారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి రండి. క్లుప్తమైన సందేశాన్ని మీకు ఇస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 4 నుంచి కొన్ని మాటలు చదవండి. 4 నుంచి కొన్ని మాటలు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రములను అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. పంపులు లేవని. సీమోను పేతురు, అందుకు పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రియులారా, యేసు ప్రభువు వారు శరీరధారి అయిన దినాల్లో, ఆయన మరణానికి సమీపిస్తున్న దినాల్లో శిష్యులకు అనేక విషయాలు బోధిస్తూ, ప్రాక్టికల్గా అనేక విషయాలు ప్రభు వారికి టీచ్ చేస్తూ, అనేక విషయాలు ఆయనే ప్రభువే మాదిరిగా అనేక విషయాలు వారికి చేసి చూపిస్తున్న సమయంలో తగ్గింపు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించడం, ఒకరి ఎడల ఒకరు తగ్గింపు అనే అంశాన్ని ఎలా చెప్పాలని ప్రభు ఆ శిష్యులకు చూపించడం మొదలెట్టారు. ఒక పల్లెని తీసుకుని, పల్లె నిండా నీరు తీసుకుని శిష్యుల పాదాలు కడగటం ప్రారంభించాడు ప్రభు. జీసస్ స్టార్టెడ్ వాషింగ్ హిస్ డిసైపుల్స్ ఫీట్. శిష్యుల పాదాలు ప్రభు కడుగుతూ ఉన్నాడు. కడుగుతుంటే అందరి పాదాలు కడుక్కునేసరికి పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు అన్నాడు, నో ప్రభు, అది దూరమగునుగాక, నీవు నా పాదాలు కడగటం ఆయన, నేనే నీ పాదాలు కడగాలి, నీవు నా పాదాలు కడగటం. నో ప్రభు అన్నారు. పేతురు, ఇప్పుడు నేను చేస్తున్నది నీకు ఇప్పుడు అర్థం కాదు, ముందుకి తర్వాత అర్థమవుతుంది పేతురు అని ప్రభు చెప్పి, నేను కడగకపోతే నాతో నీకు పాలు పంపులు ఉండవు పేతురు అని ప్రభు చెప్తే, అప్పుడు పేతురు ఏమన్నాడంటే, అప్పటివరకు వద్దన్న పేతురు, అయ్యా అలాగా నా కాలు మాత్రమే కాదు, నా చేతులు నా తల కూడా కడిగే ప్రభు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఇక్కడ 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది, యేసు ప్రభు వారు చూపించిన మాదిరి, ద మోడల్ లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడుగుతున్న ఆ సన్నివేశం. మహోన్నతుడైన వాడు, సర్వశక్తుడు, సృష్టికర్త, దేవుళ్ళకే దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపురాన దేశంలో అమరత్వం గలవాడే ఉన్న ఆ దేవుడు శిష్యుల పాదాలు కడుగుతున్న ఆ వైనం చూడండి ప్రియులారా. ఎంత తగ్గింపు, ఎంత హ్యూమిలిటీ, ఎంత హంబుల్నెస్. అందుకే ప్రభు అంటారు కదా, నేను సాత్వికుడిని, దీనమనసు గలవాడిని, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, నేను సాత్వికుడిని, దీనమనసు గలవాడిని. ప్రియులారా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనముగా ఉండెను. పిలాతు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు, హేరోదు రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే ప్రభు మౌనంగా ఉన్నాడు. ఈ కెప్ట్ సైలెన్స్. పిలాతు అంటాడు, నువ్వేం మాట్లాడవా, నువ్వు మాట్లాడితే నేను నీకేమైనా సహాయం చేయగలను, తప్పించగలను. ప్రభు మౌనంగా ఉన్నాడు, మౌనంగా. పిల్లరా, ఆ రోమీలు కొడుతుంటే, ఆ సైనికులు కొడుతుంటే మౌనంగా భరించాడు. మౌనమే, తగ్గింపే, హ్యూమిలిటీయే, దీనత్వమే. రాత్రి క్రైస్తవ సమాజానికి, క్రిస్టియన్ సొసైటీ నీడ్ టు హ్యావ్ దిస్ హ్యూమిలిటీ. వీ షుడ్ బి హంబల్. మనం తగ్గించబడాలి. వీ షుడ్ బి డిక్రీస్డ్, అవర్ జీసస్ విల్ బి ఇంక్రీస్డ్. మనం తగ్గించబడాలి, మన ప్రభు హెచ్చించబడాలి, మనం వంగాలి. వీ షుడ్ బెండ్. ఎక్కడి వరకు వంగాలంటే వీ షుడ్ బెండ్ అప్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క పాదముల వరకు, ఆ అంచుల వరకు మనం వంగాలి. ప్రియులారా, ఇది నా సంఘానికి ప్రభు నేర్పిస్తున్న సత్యం. ఇది శిష్యుల పాదాలు కడగాలి.
ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం రాయబడింది పిల్లరా. ఈరోజు తగ్గింపేది అతిశయం కనబడుతుంది, గర్వం కనబడుతుంది, ఇస్ అ ప్రౌడ్ కనబడుతుంది, బోస్టింగ్ కనబడుతుంది. ఎక్కడ చూసినా పిల్లరా గమనిస్తే జీవపుటంబం కనబడుతుంది. జీవపుటంబం, ఈ జీవపుటంబం గురించి మనం చూస్తే ఈ ఆత్మ సంబంధమైన గర్వం ఇది. ఈ ఆత్మ సంబంధమైన ఈ జీవపుటంబం చాలా భయంకరమైన పిల్లరా. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, 1 John chapter 2 verse 16. లోకములో ఉన్నదంతయు yes అనగా శరీరాశయు నేత్రాశ జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. లోక సంబంధమైనవి. జీవపు డంబము, స్పిరిచువల్ ప్రైడ్. I can pray, I only can pray, I can heal, I can preach, I can pray, I can help, I am the elder, I am the deacon, I am so and so, I am something అనేది మన జీవితంలో నుంచి తీసివేయాలి, ప్లక్కిట్ అయిపోవాలి. పిల్లరా, వీఆర్ నాట్ సంథింగ్, వీఆర్ నథింగ్. ఆమేన్. వీఆర్ నథింగ్, దట్స్ ఇట్. మనం ఏమీ కాదు పిల్లరా. శిష్యుల పాదాలు కడుగునంతగా అంతగా తగ్గించుకున్నప్పుడు ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. జీసస్ ఇస్ టీచింగ్ అస్ ఎ లెసన్ దట్ వీ షుడ్ బి హ్యూమిలియేటెడ్ ఆర్ హంబుల్డ్ అవర్ సెల్ఫ్. మనం తగ్గించుకోవాలి అని ప్రభు ఒక పాఠాన్ని ఇక్కడ మనకి నేర్పిస్తున్నాడు. పిల్లరా గమనిస్తున్నామా? మదర్ తెరీసా మరి కుష్ఠరోగుల గాయాలు కడుగుతున్నప్పుడు ఆ కలకత్తా మహాపట్టణంలో పిల్లరా ఆ భయంకరమైన ప్రాంతాల్లో కుష్ఠరోగుల వీధుల్లోకి వెళ్ళి వారందరినీ మరి ఏరుకొని వచ్చి తన గృహాన్ని తీసుకొచ్చి గాయాలు కడుతూ పిల్లరా వారిని ఆదరించి ప్రేమించి, ఎంత హ్యూమిలిటీ అండి, ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపండి, ఎంత హంబుల్నెస్ అండి. గమనిస్తున్నామా? ఈరోజు దేవుని బిడ్డలమైన మనం అంతగా తగ్గించుకుంటున్నామా? We are saved to save others, you know. We are delivered to deliver others. We are blessed to bless others. We should be very humble at all the time. గర్వము అనేది పిల్లరా అది సాతానుకు సంబంధించిన వర్డ్ అండి పిల్లరా. గర్వము మరి ప్రారంభములు ఈ సృష్టి ఆరంభించక ముందు గర్వము సాతానులో వచ్చింది పిల్లరా. గర్వము, నేను దేవుని కంటే ఎత్తుగా నా పర్వతాన్ని ఇచ్చి నా సింహాసనం హెచ్చించుకుంటానని గర్వం వచ్చేసింది పిల్లలు. అందుకే ప్రభు అంటాడు, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. దేవుని బిడ్డల్లో గర్వము 1% కూడా ఉండకూడదు. మనము పిల్లరా ఆయన పాదములు కడుగునంతగా నేను త్వరగా ముగిస్తున్నాను. యేసు ప్రభు వారు శిష్యులకు నేర్పిస్తున్నాడు, శిష్యులు తగ్గించుకోవాలి, దేవుని బిడ్డలు తగ్గించుకోవాలి. అందుకే మరి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. రష్యా దేశంలో, కమ్యూనిస్ట్ దేశంలో అట ఒకసారి ఎవడు క్రైస్తవుడు ఎవడు నాస్తికుడో తెలియట్లేదంట. ఈ టైంలో ఎవడట ఒకడు వెళ్ళి, పిల్లరా వీడి క్రైస్తవులాగా అనుమానం ఉందో అడిగితే ఎలా ఉంటుంది తెలియదని ఒక లెంపగా కొట్టాడు. లెంపగా ఒకవైపు కొడుతున్నట్ట వీడు నిజమైన క్రిస్టియన్, మరొక చెంప కూడా చూపించాడట. ఓకే ఈజ్ క్రిస్టియన్ తీసుకెళ్ళిపోయాడట. ప్రభు కొరకు ప్రాణార్పణములు చేసిన మరి అనేక హతసాక్షులు వారి జీవితాలు సమర్పించుకున్న మరి చరిత్ర మనకు తెలుసు. మరి ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే ఎవడో అంటాడు ఒకడు, ఇటు కొడితే ఇటు చూపించమన్నాడు దేవుడు. ఆ తర్వాత ఏం చేయాలో ప్రభు చెప్పలేదు కదా, జుత్తొట్టుకుని 2 పీకేస్తాను అన్నాడు. ఏంటంటే అది నా రక్షణ పక్కన పెట్టి మడత మచ్చ ఓస్ తీసి గొంతుకు పీకల్లో పొడిచి 3 రోజులు ఉపవాసం ఉంటే కవర్ అయిపోద్ది అంటున్నాడు అంటాడు ఒకడు. వేర్ ఈజ్ యువర్ హంబుల్నెస్? నేను ఎవరో తెలుసా? ఎవరైతే ఏంటి పిల్లరా, హంబుల్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. ఒక దినాన్ని అనేకులకు దీవెనకరంగా ఇచ్చిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఇచ్చిస్తాడు. సరే, నేను సెకండ్ పాయింట్లోకి వస్తున్నాను. ప్రభు తువాలు తీసుకుని నడుము కట్టుకుని శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకున్న తువాలతో తుడుచుటకు మొదలుపెట్టాను. ఇలా ప్రభు అందరి పాదాలు కడుగుతూ మరి పేతురు గారి దగ్గరికి వచ్చేసరికి పేతురు అబ్జెక్ట్ చేస్తున్నాడు. ప్రభువా నీవు నా పాదములు కడుగుదవా?
నో, నీ వెన్నడు నా పాదములు కడగరాదు. నో 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 నో. ప్రభు అంటున్నారు, స్టాప్ టాకింగ్. ఆపరా బాబు, నువ్వు నీ గొడవ ఎప్పుడు తొందరపాటే, ఎప్పుడు ఉరుకుతనమే. ప్రభు పేతురుకు ఒక మాట చెప్తున్నాడు, ప్రియులారా జాగ్రత్తగా ఆలకించండి. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. నేను నిన్ను కడగాలి పేతురు. ప్రియులారా, ఇది కడగబడవలసిన అనుభవం. దేవుని బిడ్డలు పేతురు నువ్వు కడగబడాలి, శిష్యులు కడగబడాలి. పేతురు నువ్వు కడగబడకపోతే నాతో నీకు పాలు పంపులు, నేను ఇచ్చే రక్షణలో నీకు పాలు పంపులు ఉండవు, నేను ఇచ్చే పరిశుద్ధాత్మలో పాలు పంపులు ఉండవు, నేను నీకు ఇవ్వబోతున్న ఆత్మ సంబంధమైన ఈవులన్నింటిలో పాలు పంపులు ఉండవు, చివరికి పరలోకాలు కూడా పాలు పంపులు నీకు ఉండదు. యూ షుడ్ బి వాష్డ్. నేను నిన్ను కడగాలంతే. రాత్రి మనం ప్రియులారా కడగబడిన అనుభవంలోకి రావాలి. ప్రతిరోజు కడగబడాలి. ఎవ్రీడే. దిస్ ఈస్ ద ఎవ్రీడే ప్రాసెస్. ఎవ్రీడే. ప్రతిరోజు మనం స్నానం చేస్తాం కదండి. ఈ వేసవకాలం వస్తే 3 సార్లు చక్కగా స్నానం చేసుకుంటాం నీట్గా. ఈ శరీరానికి నీట్నెస్. మరి ఆత్మకు, నీ ప్రాణాత్మ దేహాలు మరి కడగబడొద్దా? నీ ప్రాణాత్మ దేహాలు నీ తల కడగబడ, నీ తలంపులు, నీ చేతులు అంటే నీ చేతలు, నీ కాళ్ళు అంటే నీ నడవిడి, నీ ప్రవర్తన, నీ హృదయము, నీ ప్రాణోద్వేగాలు కడగబడాలి కదా. ప్రియులారా, ఇక్కడ ప్రభు నీటితో కడుగుతున్నాడు. యెషయా గ్రంథం 55:1 మనం ఒక మాట చూస్తాం. యెషయా 55:1 చదవండి ఒకసారి. 55:1. తప్పికొనిన వారలారా నేల యొద్దకు రండి, నేల యొద్దకు రండి. రూకలు లేని వారలారా నేల యొద్దకు రండి. రాత్రి కమ్ టు ద వాటర్స్, కమ్ టు ద వాటర్స్. నేల యొద్దకు రండి, నేల యొద్దకు రండి. ప్రియులారా, ఆ నీరు మన తప్పికి తీర్చడం మాత్రమే కాదు, మనల్ని కడిగి శుద్ధి చేసే శక్తి ఆ నీటికి ఉంది. ప్రియులారా, నీరు దేనికి సాదృశ్యంగా ఉందని మనం ఆలోచిస్తే నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రతిరోజు మన ప్రాణాత్మ దేహాలు ప్రతిరోజు కడగబడాలని చెప్పాను కదా మీకు. సంఘము ప్రతిరోజు వాక్యం అనే ఉదకముతో, వాక్యం అనే నీటితో స్నానం చేయాలంతే. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో ఆ మాట ఉంది, మనందరికీ తెలుసు. ఎఫిషియన్స్ చాప్టర్ 5:26, 27 సెంటర్లో చదవండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే సంఘమును ప్రేమించి అది కలంకమైనను, అది కలంకమైనను, ముడతైనను మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. చూడండి, వాక్యం అనే ఉదక స్నానము. నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు సంఘము, విశ్వాసులు, శిష్యులు, సేవకులు, సువార్థికులు ప్రభు రాకల్లో ఎత్తబడాలని ఎదురు చూస్తున్న సంఘము నీటితో, వాక్యంతో ప్రతిరోజు ఉదక స్నానం చేయాలి. స్నానం అంటే ఏంటంటే ఒళ్ళు కాలు కడుకుంటే స్నానం అయిపోద్దా? చేతులు కడుకుంటే సరిపోద్దా? పైనుండి కింద వరకు స్నానం చేయాలి ప్రతిరోజు వాక్యంతో నువ్వు కడగబడాలి. కడగబడుతున్నామా? రోజు వాక్యంతో కడగబడుతున్నామా? దేవుని వాక్యమనే ఉదకం చేత స్నానం చేస్తున్నావా? అందుకే కొలసీ పత్రికలో ఒక మాట ఉంటుంది. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎంతగానో పోరాడుచున్నాను మీకు తెలుసుకొని కూర్చున్నాను. వారి ప్రేమయందు అతుకబడి చదవండి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రియులారా, గమనిస్తే ఇక్కడ క్రీస్తు యేసును స్పష్టముగా తెలుసుకోవాలి, హృదయములలో ఆదరణ పొందాలి స్పష్టముగా. ప్రియులారా, దేవుని వాక్యమైన క్రీస్తును స్పష్టంగా మనం తెలుసుకోవాలి. వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. వాక్యాన్ని మరి ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యంతో ఉదక స్నానం చేయాలి మనం ఎవ్రీడే. వాక్యాన్ని ఎలా చదవాలి?
పేపర్ చదివినట్టు, న్యూస్ చదివినట్టు కాదు, వాక్యాన్ని ధ్యానించాలి. యూ షుడ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మరి ఆగి 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 అర్థం చేసుకుంటూ, అప్లై చేసుకుంటూ, మనకు మనం మరి ఆ వాక్యాన్ని మన దాని వాక్య వెలుగులు మన హృదయాలు సమర్పించుకుంటూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలని దేవుని వాక్యంలో మరి స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యముని నీటితో మనం కడగబడాలి. ఇంకా మరి నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రియులారా, ఇర్మియా గ్రంథం 2:13. నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము మరి 13వ వచనం చూడండి. 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నా జనులు 2 నేరాలు చేశారు. జీవజలముల ఓటనైనా విడిచి ఉన్నారు, నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు జీవజలముల ఓట. అందరూ చెప్పండి, ఏ ఓట? జీవజలముల ఓట అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 7వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి, నేను చాలా క్లుప్తంగా ముగిస్తాను ఈ రాత్రి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చూడండి. 37వ వచనం, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనని ఎడల, మీలో ఎవడైనా దప్పికొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. చదవండి. నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్టుగా వాని కడుపులో నుండి జీవ జల నదులు వారునని బిగ్గరగా చెప్పారు. ఎవడైనా నా యందు విశ్వాసించుతాడు వాడి హృదయాల నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. హల్లెలూయా. ఏంటో జీవజల నదులు? పరిశుద్ధాత్మ అనే నది. ఆ మాట ఇంకా అక్కడ రాయబడింది చూడండి. ఆ మాటే అక్కడ రాయబడింది చూడండి. 39వ వచనం. 39, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబో పరిశుద్ధాత్మను గురించి చెప్పాడట ప్రభు ఇక్కడ. జీవజలముల ఓట అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అని జీవజలముల ఓటర్లో నువ్వు ములగాల, కడగబడాలా. ప్రియులరా, ఈ పరిశుద్ధాత్మలు ఎంతవరకు మనం వెళ్ళాలంటే జాగ్రత్తగా ఆలకించండి నా ప్రియులరా. అరికాల వరకు చాలదు, మోకాల వరకు. కొంతమంది మోకాల వరకు వెళ్ళారు ఆ పరిశుద్ధాత్మ నదిలో మునిగారు. కొంతమంది నడుముల కొలత, కొంతమంది భుజముల కొలత, కొంతమంది పూర్తిగా మునిగిపోయి స్విమ్ చేస్తూ ఉన్నారు. నువ్వు పరిశుద్ధాత్మ నదిలో మరి ఈదులాడాలి. అరికాల కొలత చాలదు పిల్లరా, మోకాల కొలత చాలదు, నడుముల కొలత, భుజముల కొలత చాలదు. నువ్వు పూర్తిగా యూ హ్యావ్ టు డిప్ కంప్లీట్లీ ఇన్ ద రివర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నదిలో నీవు మునగాలి అని దేవుడు మరి కడగబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. సంఘము పరిశుద్ధాత్మతో నిండిపోవాలా, సంఘము పరిశుద్ధాత్మతో కడగబడాలా. పిల్లరా, చూస్తే కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి మనల్ని కడుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుగుతాడు. చూడండి, రోమపత్రిక 15:16 చూడండి. రోమ 15వ అధ్యాయం 16 వచనం. క్లుప్తంగా కొన్ని మాటలు. 15:16. అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన మరియు అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై చాలండి అన్యజనులు అనే అపవిత్రమైన అర్పణట పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం వల్ల పరిశుద్ధపరచబడుతుందంటండి. హల్లెలూయా. అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా ఏమవుతుందంటే పరిశుద్ధపరచబడతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారుస్తున్నాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక చూడండి కొన్ని మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుగుతున్నాడు, మనల్ని పవిత్రపరుస్తున్నాడు. చూడండి 3:18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు, చదవండి, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే పోలికలో మార్చబడుతున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా త్రూ హోలీ స్పిరిట్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్
టువర్డ్స్ ద ఇమేజ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఆమేన్. యేసు ప్రభు వారి యొక్క పోలికలోనికి మనం మార్చబడుతున్న ఆ ప్రాసెస్లో అదంతా పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడంట. ఆ ప్రాసెస్ అంతా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన కల్మషాన్ని కడిగేస్తాడు. చూడండి, యెషయా 4:4 మాట ఉంది. యెషయా 4:4 పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మన కల్మషం అంతా కడిగేస్తాడంట. 4:4 యెషయా 4:4 తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆత్మ వలన దహించు ఆత్మ వలనంట నీలో ఉన్న కల్మషాన్ని ప్రభు కడిగేస్తాడంట. సంఘానికి ఉన్న కల్మషం, ఏ కల్మషం నీకుందో, నీ తలంపుల్లో కల్మషం ఉందా, నీ చూపుల్లో, నీ తలంపుల్లో, నీ మనసులో, నీ మనస్సాక్షిలో, నీ ప్రాణాత్మ దేహాల్లో కల్మషము నీకు తెలియని కోణంలో ఎక్కడో మూలన దాగి ఉందా, దహించు. అగ్ని నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీలో కల్మషం అంతా కాల్చివేయబడి నువ్వు పవిత్రపరచబడి నువ్వు ఆయన ఎదుట నిలవబడగలిగిన శక్తి గలబడబోతావు. ఆమేన్. పరిశుద్ధాత్మ నీటితో పోల్చబడింది ప్రియులారా. వాట, జీవజలములు ఓట, ఎన్నడూ ఆరని ఓట. సంఘం కొరకు ప్రభు పరిశుద్ధాత్మను పంపించాడు. ప్రభు మీకు మాట చెప్పాలి, జాగ్రత్తగా ఆలకించండి. మనమంతా ప్రభు రాకల్లో ఉన్నాం, ప్రభు రాకల్లో ఉన్నాం. మనమంతా వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు తన పని అంతా ముగించేస్తున్నాడు. మూటములు సర్దుకొని సంఘమంతటిని సర్దేసి, ప్రియులారా, సంఘమంతటిని కడిగేసి, సంఘమంతని శుద్ధి చేసేసి, సంఘమును అలంకరించి ఒక అందమైన పెళ్లి కుమార్తెలాగా సంఘాన్ని సిద్ధపరిచి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు. మధ్యాకాశాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ గడి ఆసనం అయిపోయింది. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈ లైవ్లో చాలాసార్లు మీకు చెప్పాను. అదే ప్రాసెస్లో ముగింపులో ఉంది ప్రియులు. ప్రాసెస్ ముగింపులో ఉంది. వింటున్నారా? జాగ్రత్తగా నీ కల్మషం అంతా కడిగి వేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అడగాలి, ప్రభువా నన్ను హిమము కంటే తెల్లగా చెయ్యి ప్రభువా, నన్ను హిమము కంటే తెల్లగా చేయి ప్రభువా. భక్తుడైన దావీదు అదే అంటున్నాడు. చూడండి 51వ కీర్తన 2వ వచనం. 51వ కీర్తన 2వ వచనం చదవండి. 51:2. 51. నా దోషం పోవునట్లు, కీర్తన 51. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు, నన్ను పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. హిమము కంటే ఉందా మాట? నా అతిక్రమములు నాకు తెలుసు. హిమము కంటే తెల్లగా ఉండినట్లు నన్ను కడుగు. హిస్సోపుతో నా పాపం పరిహరింపము. రిఫరెన్స్ 7వ వచనం. హిస్సోపుతో నా పాపం పరిహరించు. హిమము కంటే నేను తెల్లగా నున్నట్లు. ఎలా ఉండాలి? నేను హిమము కంటే, మంచు కంటే, స్నో కంటే తెల్లగా నెగనెగనగలాడాలి. నిష్కలంకంగా ఉండాలి ప్రియులారా. మచ్చ కానీ, ముడత కానీ, డాగు కానీ, చిన్న చిన్న పాపాలు సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు రాకల్లో పిల్లలు ఏ కల్మషం లేకుండా మనం కడగబడిన వారముగా ఆయనతో పాలు పంపులు పొందాలన్నది దేవుని ఆశ. ఆమేన్. అందుకే ప్రభు అంటున్నాడు పేతురుతో, పేతురు నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు పంపులు లేవు. దెర్ ఇస్ నో పార్ట్ విత్ మీ ఇఫ్ యు ఆర్ నాట్ వాష్డ్ బై మీ. నేను నిన్ను కడగకపోతే మనల్ని కడిగే 3 ఉన్నాయి పిల్లరా. ఒకటి, దేవుని వాక్యము మనల్ని కడుగుతుంది, రోజు కడుగుతుంది. దేవుని వాక్యంతో రోజు కడగబడాలా నువ్వు పిల్లరా. ఈరోజు దేవుని వాక్యంతో కడగబడ్డావా నువ్వు? నిన్న కడగబడ్డావా? వాక్యాన్ని చదివావా? దేవుని వాక్యాన్ని గుండెలకు హత్తుకుంటున్నావా? సమయం లేదంటున్నావా? న్యూస్ చూడు, తప్పు నేను తప్పు అన్నాం. కరోనా ఏ దేశంలో ఏ ఊర్లో ఎలాగుందో ప్రపంచ వార్తలు చూడు, తప్పులేదు. సమాజంలో ఉన్నా కూడా అన్ని తెలుసు. కానీ దానికంటే ముందు ఉదయం లేచినట్టునే బిగిన్ యువర్ డే విత్ వర్డ్ ఆఫ్ గాడ్. నీ దినాన్ని దేవుని వాక్యంతో ప్రారంభిస్తున్నావా? ఈరోజు దేవుని వాక్యం చదివావా? బిల్లీ గ్రహం గారు చెప్పినట్టు బిగిన్ యువర్ డే విత్ బైబుల్, స్టార్ట్ యువర్ డే విత్ యువర్ బైబుల్, స్పెండ్ యువర్ డే విత్ యువర్ బైబుల్ అండ్ ఎండ్ యువర్ డే విత్ బైబుల్. వాక్యంతో మొదలెట్టు, వాక్యంతోనే కొనసాగి, వాక్యంతోనే ముగించు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు చెప్పారు. పిల్లలు 100 సార్లు దేవుని వాక్యం చదివిన తర్వాత, బైబిల్ చదివిన తర్వాత 101వ చదువుతున్నప్పుడు అడిగారట, అయ్యా ఎలాగుంది మీ ఫీలింగ్? దేవుని వాక్యం అన్నిసార్లు చదివారు కదా, ఎలాగుంది అయ్యా అంటే అన్నాడట,
నేను 100 సార్లు చదివానని సంగతి మర్చిపోయానయ్యా, మళ్ళీ కొత్తగా ఏమీ తెలియని వాడు చదువుతున్నట్టుగా ఫ్రెష్గా ఉంది నాకు దేవుని వాక్యం. ఇది దేవుని వాక్యము, ఇది జీవజలముల ఊట, ఎన్నడు ఆరని ఊట, ఒబుకుచుండు ఊట. పిల్లరా అలా ఊరుతూనే ఉంటుంది, స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్. అంతేకాదు పిల్లరా, ఇది ఫ్రెష్ మన్నా. ఇశ్రాయేలీయుల కొరకు ప్రతిరోజు పాలెం వెలుపల ఇంటికి బయటను కురుస్తున్న ఆ తాజా మన్నా లాంటిది పిల్లలు, తాజా మన్నా. ఇది ఫ్రెష్ మన్నా. ఏ రోజుకి ఆ రోజున దేవుని వాక్యం చదవాలి. నిన్నటి వాక్యం ఈ రోజు నీకు చాలదు. ఈరోజు నువ్వు దేవుని వాక్యం చదువు. ఇంకా చదవలేదా? ఈ లైవ్ అయిపోయిన తర్వాత దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించు, మనసు నిండా. అందుకే క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా నివసింపునీడు అంటాడు దేవుని వాక్యంలో. సమృద్ధిగా వాక్యంతో ఉదక స్నానం చేయాలి. మనల్ని కడిగే 3 ఉన్నాయి. మొదటిది దేవుని వాక్యము, రెండోది మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. మూడోది యేసు రక్తము. యేసు రక్తం ద్వారా పిల్లరా మనం కడగబడతాం. యేసు రక్తం మనల్ని కడుగుతుంది పిల్లరా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ క్లెన్సెస్. యేసు రక్తం మనల్ని కడుగుతుంది పిల్లలు. యేసు రక్తము రక్షణ లేనోళ్ళకి కావాలి, రక్షణ పొందినోళ్ళకి కావాలి, విశ్వాసులకు కావాలి, సేవకులకు కావాలి, శిష్యులకు కావాలి, అందరికీ కావాలి యేసు రక్తం. వాచ్మెన్ నీ అనే ఒక దైవజనుడు, వాచ్మెన్ నీ అనే దైవజనుడు ఆయన అంటాడు, పిల్లరా మరి దేవుడు నన్ను తీసుకెళ్ళి యేసు రక్తంలో ముంచాడు, మరి తన కుమారుని యేసు ప్రభువుని తీసుకొచ్చి నా పాపంలో ముంచాడు. నా పాపంలో ములిగిన యేసయ్య పాపముగా మారిపోయాడు. నన్ను తీసుకెళ్ళి ఆయన రక్తంలో ముంచాడు, నేనేమో పరిశుద్ధుడిగా మారిపోయాను అంటాడు. హల్లెలూయా. ప్రతిరోజు యేసు రక్తంలో నువ్వు ములగాల. ప్రతిరోజు పరిశుద్ధాత్మ అగ్నితో నువ్వు కాల్చబడాలి, పరిశుద్ధాత్మతో నిండిపోవాలా. ప్రతిరోజు వాక్యంతో నువ్వు నిండిపోవాలా, కడగబడాలా. అంతే. ఈ 3 నీకు చాలా అవసరం, సంఘానికి అవసరం. పిల్లలు లాక్డౌన్ తర్వాత ప్రభు నిన్ను రూపాంతరపరచాలని ఆశపడుతున్నాడు. లాక్డౌన్ తర్వాత ఒక వినూత్నమైన ఆత్మ సంబంధమైన సంగతులు, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ నువ్వు మునుపు ఎన్నడూ చూడలేని మార్గంలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆమేన్. నువ్వు ఈ మునిపెన్నడూ చూడలేని ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తాడు లాక్డౌన్ తర్వాత. లాక్డౌన్ తర్వాత ఇది వరకు నువ్వు ఎప్పుడు చూడలేని ఆశీర్వాదాలు చూడబోతున్నావు. ఇది వరకు నీ సేవ పరిస్థితి మారిపోతుంది, నీ ఉద్యోగంలో పరిస్థితులు మారుతాయి, పిల్లరా నీ చుట్టూ పరిస్థితులు మారిపోతాయి, నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ విల్ బి చేంజ్డ్. ఎవ్రీథింగ్ విల్ బి అప్స్ అండ్ డౌన్ ఆఫ్ దిస్ లాక్డౌన్. దెర్ ఇస్ ఎ ప్లాన్ టువర్డ్స్ యూ టు కెప్ట్ యూ ఇన్ లాక్డౌన్. లాక్డౌన్లో దేవుడు నిన్ను ఉంచాడు. ఎందుకో తెలుసా? దెర్ ఇస్ ఎ ప్లాన్. దాని కొరకు నీవు నేను మనం అందరూ సిద్ధపడాలి కదా పిల్లరా. మరి ఈ దినాల్లో, ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభు పేదరుతో చెప్పిన మాట, నువ్వు కడగబడాలి పేదరు. నేను నిన్ను కడగాల్సిందే. నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు పంపు లేవు. తేల్చుకో, కడగాల వద్దో. పేతురు పిల్లరా గజగజలాడిపోతున్నాడు. ప్రభు అలాగా కడగపోతే పాలు పంపులు ఉండవా? కడగబడకుండా ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాం? యేసు ప్రభు దగ్గరే ఉండి కడగబడలేదా? సంఘములోనూ ఉండి కడగబడలేదా? సేవ చేస్తున్నావు కానీ కడగబడలేదా? నీ తలంపులు, నీ చూపులు, పిల్లలు వింటున్నారా? నీ మనస్సాక్షి, నీ హృదయము, నీ ఆత్మ, ప్రాణాత్మ, దేహాలు కడగబడిన అనుభవంలోకి రావాలని రాత్రి ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు కడగబడితే నీకు పాలు పంపులు ఉన్నాయి. ఆయన ఆశీర్వాదంలో పాలు పంపులు ఉన్నాయి. దేవునికి ఇచ్చే దీవెనలో పాలు పంపులు నీకున్నాయి. నా ప్రియ సోదరి సోదరులారా, నా మాటలు వింటున్న సార్వత్రిక సంఘము, ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవులు అందరూ, ఈ మాటలు వింటున్న వారు అందరితో దేవుని సేవకుడికి నేను మాట్లాడుతున్నాను. మనమంతా కడగబడాలి ఈ రాత్రి మరలా. Every day we should be washed by the blood of Jesus and by the word of God and by the Spirit of the Lord. కడగబడాలి, కడగబడాలి. హిమము కంటే తెల్లగా నన్ను కడుగు. దావీదు తెల్లగా కడుగు నాయన, నేను తెల్లగా కనబడాలి. అయ్యా ముడత ఉండకూడదు, ముడత రింకిల్స్ ఉండకూడదు, డాగ్ ఎక్కడ ఉండకూడదు. అయ్యా పిల్లరా, కొన్నిసార్లు మనం బురదలోకి వెళ్ళకపోయినా బురద వచ్చి మన మీద పడుతుంది. సాతాను మన మీద బురద చల్లుతుంటాడు. పిల్లరా, వీ షుడ్ సర్చ్, దాన్ని మనం పరిశీలన చేసుకుని. అందుకే దావీదు అంటాడు కదా, ప్రభువా నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైనది ఏదన్నా 139వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్తాడు. నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉన్నదేమో నన్ను కడుగు. ఈ లాక్డౌన్ దినాల్లో ప్రభు నిన్ను కడుగుతా ఉన్నాడు. నువ్వు యాక్సెప్ట్ చేస్తే
ప్రభు నిన్ను శుద్ధి చేస్తాడు, నీ కల్మషం తీసేస్తాడు, నీలో కలిసిపోయిన తగరం అంతా తీసేస్తాడు, నీలో కలిసిపోయిన ద్రాక్షరసం నీళ్ళు కలిసిపోయి, మరి ఆ లోకాల ఆచారాలు కలిసిపోయాయేమో వాటన్నిటిని ప్రభు వేరు చేసి నేను ఒక స్పెషల్ పర్సన్గా దేవుడు చెయ్యాలని ఆశపడుతున్నాడు. ప్రియులరా, జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? మనకు ప్రియులరా ఆలకిస్తున్నారా? జాగ్రత్తగా కడుక్కుందాం. మీరు అది కడగబడడానికి అవకాశం ఇద్దాం. ప్రభు అంటాడు గుడ్డోడితో, సిలువేమో కోనేటి దగ్గరికి వెళ్ళి, నువ్వు కోనేట్లోకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో. చూడమాట యోహాను 9:15 ప్రభు అంటాడు, యోహాను 9:15 ప్రతి దేవుని బిడ్డ కడగబడాలి. ఈ దినాల్లో కడగబడిన అనుభవంలోకి రావాలి. 9:15 చదవండి. యోహాను 9:15. వాడు ఎలాగ చూపు పొందెను అని దాన్ని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగా, 7వ వచనం 9:7 నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. ప్రభు అంటాడు గుడ్డోడితే, నువ్వు సిలోయము అని కోనేరు ఉందిరా దగ్గర, అక్కడికి వెళ్ళి కడుక్కో. వాటర్ ఈజ్ అవైలబుల్. వాక్యము అందుబాటులో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు యేసు రక్తాన్ని పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. వాటర్ ఈజ్ అవైలబుల్. గో అండ్ వాష్ యువర్ ఐస్. మన కన్నులు కడుక్కోవాలి. రాత్రి నేను మీతో చెప్పాను, ఐ ఈస్ ద గేట్ వే ఆఫ్ సిన్. కన్ను పాపానికి రాజమార్గము. నీలోనికి పాపం ప్రవేశించాలంటే కన్ను ద్వారా ప్రవేశిస్తుంది. ఆ కన్నులు కడుక్కోవాలి పిల్లలు. మనం నిర్మలమైన చూపు, నిష్కలంకమైన దృష్టి, పవిత్రమైన దృష్టి, ప్రభువుని చూసే కన్నులు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కన్నులు కడగబడితే నీవు అలంకరించబడిన రాజును కన్నులారా చూస్తావు. నువ్వు ప్రభు నీ కన్నులు తెరబడతాయి. కన్నులు మాత్రమే కదా ప్రియులరా, మన పాదములు కడుక్కోవాలి. మన పాదములు చూడండి. 13:8 యోహాను 13:8 ప్రభువు చెప్తున్నాడు. ప్రభు పాదాలు కడుగుతున్నాడు, శిష్యులు పాదాలు కడుగుతున్నాడు. చదవండి. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగురాదని ఆయనతో అనేను. అందుకు యేసు నేను నిన్ను కడగని యేసు పాదాలు కడుగుతున్నాడు. అందరు పాదాలు అంటే ప్రియుల మన నడవడి, మన నడత. అందుకే 119 యవనస్తులు దేని చేత తమ నడతను నడక మన నడక ప్రియుల మన జీవితాన్ని సూచిస్తుంది. మన నడక, మన పాదాలు కడగబడాలి. ఇంకేం కడగబడాలి? కన్నులు కడగబడాలి, పాదాలు కడగబడాలి, మన చేతులు కడుక్కోవాలా. 73వ కీర్తన 13వ వచనం నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను మీ గురించి. 73:13 చూడండి. కీర్తన 73:13 త్వరగా. నా హృదయం నేను శుద్ధి చేసుకునేటట్టు వ్యర్థమే, నా చేతులు కడుక్కొని చాలు నా చేతులు కడుక్కుంటున్నాను. 26:6 చూడండి. కీర్తన 26:26 శామ్స్. నిర్దోషని నా చేతులు కడుక్కుందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయుదును. నిర్దోషునని నా చేతులు కడుక్కుందును. నా చేతులు కడుక్కుంటున్నాను. చేతులు అంటే చేతలు. చేతులతో చేసిన దోషాలు, చేతులతో చేసిన పాపాన్ని, ప్రియుల కంటికి కనిపించిన దోషాలు, రహస్య పాపాలు, సీక్రెట్ సిన్స్, దురభమాన పాపం అంటాడు భక్తుడు. దాచుకునే పాపాలు, అది మనకు పాపంలో కనబడదు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. జాగ్రత్త. చేదైన వేరుగా మారిపోతుంది. చేదైన విత్తనంగా మారిపోయి, చేదైన వేరుగా మారిపోయి, అది చేదైన చెట్టు మనలో మొలుస్తుంది. దేవునికి దూరం అయిపోతాం, పవిత్రతకు దూరం అయిపోతాం. ఒక మాట మీకు చెప్పిన, మన సేవ కన్నా, మన పరిచర్య కన్నా, మన భక్తి కన్నా, మన పాటల కన్నా, మన ఈ అన్నింటికన్నా పరిశుద్ధత దేవునికి కావాలి. హార్ట్ కాంటాక్ట్ వెరీ ఇంపార్టెంట్ దేవునితో. నీ హృదయ స్థితి ప్రభుకు కావాలి. ప్రియులారా, పౌలు అంటాడు గారిడి సీమంతో, నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. బాగానే ఉన్నావు. ఫిలిప్పుని ఎడబాయకుండా, ఫిలిప్ వెనకదల ఫిలిప్ బేగమో వస్తున్నావు, ఎడబాయకుండా నమ్మి బాప్తిసం పొందో ఫిలిప్ వెనకలు తిరుగుతున్నావు, కానీ నీ హృదయం సరిగ్గా లేదు. హృదయం అంటే ధనాపేక్ష. చేతులు కడుక్కోవాలి. చేతులు ప్రతి మాలిన్యాన్ని కడుక్కోవాలి. చూస్తే మన హృదయాన్ని కడుక్కోవాలి. హృదయం మరి తీయక్కర్లేదు, కానీ మరి 24:14 యెరూషలేమా
నువ్వు రక్షణ పొందినట్లు నీ హృదయంలో చెడుతనాన్ని కడిగి వేసుకో. హృదయాన్ని కడిగి వేసుకో. ఈ హృదయము కడిగి వేసుకోవాలి. హృదయంలో ప్రభుకి చోటు ఇవ్వాలి. హృదయం అనే సామ్రాజ్యాన్ని, ఈ హృదయ సామ్రాజ్యానికి ఏసే అధికారిగా, నాయకుడిగా, రాజుగా, చక్రవర్తిగా చేయాలి మనం. ఈ హృదయంలో మరెవ్వరికి చోటు ఇవ్వకూడదు. ఇంకేం కడుక్కోవాలి? చివరిగా మన వస్త్రాలు కడుక్కోవాలి. రక్షణ వస్త్రాలు. పిల్లలు రక్షణ వస్త్రాలు కడుక్కునేవాడే పరలోకంలో ఉంటాడు. ప్రకటన 7:14 ప్రకారం ఎవరయ్యా వీరు అని యోహాను భక్తులు అడుగుతుంటే, వీరా మహాశ్రమల నుండి వచ్చారు, గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. నీ వస్త్రాలు ఉతుక్కుంటున్నావా? రోజు నీ వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకుంటున్నావా? కడుక్కుంటున్నావా వస్త్రాలు? ఈ రాత్రి పిల్లరా, మనం కడగబడితేనే తప్ప ఆయనతో మనకి పాలు పంపులు లేవో. ఈ లాక్డౌన్లో లేకపోతే ప్రభు నీకు ఇచ్చిన సమయంలో నువ్వు కడగబడాలి. ప్రభా నన్ను కడుగయ్యా. ఆ మాట విన్న తర్వాత పేతురు అంటున్నాడు, భయపడిపోయాడు. అయ్యా అలాగా? అయ్యా అన్నీ వదిలేసి వచ్చేసాను ఆ పాలు పంపుల కోసమే కదా. అయ్యా అందరిని వదిలేశాను, ఆ ధోని వదిలేశాను, ఆ వల వదిలేశాను, నా తండ్రి వదిలేశాను, అయ్యా నా వృత్తి వదిలేశాను, అన్నీ వదిలేసి వచ్చాను ఆ పాలు పంపుల కోసమే కదా. అయ్యా మీతో పాలు పంపులు నాకు కావాలి, యేసుతో పాలు పంపులు, అందుకే కదా వచ్చానయ్యా. అది నాకు దూరం అయిపోతే ఇంకా నాకేం ప్రయోజనమే. అలాగైతే నా కాళ్ళు మాత్రమే కాదు, నా చేతులు, నా తల మొత్తం కడిగాయ్యా, మొత్తం కడిగానన్నా. ఆ పేతురు గారి సమర్పణలోనికి రాత్రి మనం రావాలి. ఎప్పుడైతే పేతురు అలా సమర్పించుకున్నాడో పిల్లల నాయకుడు అయ్యాడు. పిల్లల బలహీనుడైన పేతురు నాయకుడయ్యాడు. పిరికివాడైన పేతురు ధైర్యవంతుడిగా యెరూషలేము వీధుల్లో నిలబడి వాక్యం చెప్తున్నాడు. గొప్ప నాయకుడు, సంఘ నాయకుడు అయిపోయాడు, గొప్ప దైవజనుడు అయిపోయాడు. ఆయన నీడపడుతుంటే రోగులు లేచి గొంతులేస్తున్నారటండి. వింటున్నారా? పేతురు టచ్ చేస్తే చాలా స్వస్థత వచ్చేస్తుంది. ఆయన చేతుల్లో ప్రభు ప్రభావాన్ని వచ్చాడు. పేతురు మాట్లాడితే అద్భుతాలు జరుగుతున్నాయి. పిల్లరా, ఎంత గొప్ప దైవజనుడు అయిపోయాడు, ఎంత గొప్ప సేవకుడు అయిపోయాడు. ఆది సంఘానికి పాస్టర్ అయిపోయాడు, బిషప్ అయ్యాడు, గొప్ప ఆత్మీయ తండ్రి అయిపోయాడు. పిల్లరా, కారణం ఏంటి తెలుసా? తను తాను మరి కడగబడడానికి అప్పగించుకున్నాడు. ఈ రాత్రి మనం కూడా కడగబడాలి. జాగ్రత్త, నేను ముగిస్తున్నాను. కడగబడకపోతే మనం ఆయనతో మనకు పాలు పంపులు లేవట. కడగబడకపోతే ఆయనతో మనకు పాలు పంపులు లేవట. నువ్వు యోర్దానికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయన్నాడు. ఎవరితో? నయమానుతో. ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాను వచ్చాడు. నయమాను అనుకున్నాడు, ఎలీషా ప్రవక్త నా తల మీద చేతులు వచ్చి ప్రార్థన చేస్తాడేమో, నా తల మీద చెయ్యి ఆడిస్తాడేమో, టచ్ అంటాడేమో, చేతులు వచ్చి ప్రార్థన చేస్తాడేమో, లేకపోతే తల మీద నూనె వేసి ప్రార్థన చేస్తాడేమో అని అనుకుంటున్నాడు నయమాను. ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు. కానీ ఎలీషా ప్రవక్త బయటకు కూడా రాకుండా శిష్యుడితో కబురు పెట్టాడు. తెలుసా, నువ్వు వచ్చా బాగానుంది, కానీ నువ్వు చేయాల్సిందేటో తెలుసా? నీకు స్వస్థత రావాలంటే నువ్వు చేయాల్సిందేటో తెలుసా? చెయ్యాడింపు కాదు, నీ తల మీద నూనె వేయడం కాదు, అవన్నీ తర్వాత. మొదట నువ్వు చేయాల్సిందేటో తెలుసా? యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు ములుగు. ఇంగ్లీష్ బైబిల్లో వాష్ యువర్ సెల్ఫ్ 7 times అని ఉంది. ములగడం కాదు, కడుక్కో నీ శరీరాన్ని 7 సార్లు. 7 సార్లు స్నానం చేయి. 7 అంటే సంపూర్ణత. నీకు స్వస్థత రావాలంటే నువ్వు కడుక్కోవాలి నీ జీవితాన్ని. నీకు కుష్ఠరోగం పోవాలంటే కడుక్కోవాలి. నయమాను ముందు సురుగురులు ఆడాడు, కానీ తర్వాత తన దాసుడు చెప్పిన మాట విని వీళ్ళు యోర్దాను నదిలో ముడిగాడు 7 సార్లు. వాక్యం చెప్తుంది, పసిపిల్ల దేహం వల్ల అయిపోయిందంటండి. స్తోత్రం చెప్పండి. కంప్లీట్లీ హీల్డ్. ఈ రాత్రి నువ్వు కడగబడడానికి ఇష్టపడితే నీకు పసిపిల్ల దేహం వస్తుంది. నువ్వు కడగబడడానికి ఇష్టపడితే నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాడు ప్రభు. ఈ రాత్రి నువ్వు కడగబడడానికి ఇష్టపడితే నువ్వు దేనితో బాధపడుతున్నావు ఆ సమస్యను ప్రభు తొలగిస్తాడు నీలో నుంచి. దేనితో ఏది నేను పీడిస్తుందో, ఏది నీకు నెమ్మది లేకుండా చేస్తుందో, ఏది పీస్ బ్రేక్ చేస్తుందో నీ జీవితంలో, ఏది నీ జీవితంలో శాపంగా మారిందో ప్రభు దాన్ని తొలగిస్తాడు. నువ్వు సంపూర్ణమైన స్వస్థతను పొందుకుంటావు. యోర్దాను నదిలో 7 సార్లు మునగాలి, స్నానం చేయాలి, కడుక్కోవాలి. వాష్ యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్లో వాష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రివర్ జోర్డాన్ 7 times అని రాయబడింది. కడుక్కో. వింటున్నారా జాగ్రత్తగా? ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను.
ప్రభు శిష్యుల పాదాలందరూ 2 పాఠాలు ఈ రాత్రి మనం నేర్చుకోవాలి. మొదటిది ఏంటో తెలుసా? యేసయ్యలాగా మనం అందరి పాదాల తగ్గింపు. రెండవది కడగబడిన అనుభవం. కడగబడిన అనుభవానికి మనం సబ్మిట్ చేసుకోవాలి. లెట్ us సబ్మిట్ టు జీసస్ టు బి వాష్డ్. దట్స్ ఇట్. కడగబడడానికి యేసు ప్రభు మనల్ని కడగడానికి యేసయ్య మనకు అడుగుతాడు. మన పిల్లలు బురదలో కాలేసి కాళ్ళ పడిపోయారు అనుకోండి, కులుకాళ్ళ పడిపోయారు అనుకోండి, వాళ్ళు కడుక్కోలేరు. మనం తీసుకొచ్చి పిల్లలు మళ్ళీ మంచినీళ్ళతో కడుగుతాం, తర్వాత డెటాయిల్ సబ్బుతాం, బాగా నీటికి కడుగుతాం, మరలా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాం. ఇలాంటి యేసయ్య కూడా నేను ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. కడగబడితే నువ్వు దైవత్వంలోకి వెళ్తావు. పిల్లల సెపరేషన్ లీడ్స్ టు సైంటిఫికేషన్. కడగబడితే నువ్వు పవిత్రతలోకి వెళ్తావు, ఆయనతో పాలు పంపులు పొందుతావు. మరి ప్రభునికి ఇచ్చే ప్రతి ఆశీర్వాదంలో, ప్రతి అనుభవంలో నువ్వు పాలు పంపులు పొందాలంటే ఈ రాత్రి నువ్వు కడగబడాల్సిందే. నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, మన మధ్యలో ఇంతవరకు దేవుని వాక్యం అనే నీరు, దేవుని వాక్యం అనే మరి నది మీ హృదయాల్లోకి ప్రవహిస్తూ ఉంది, మీ జీవితంలోకి ప్రవహిస్తుంది, మీ ఇంట్లోనికి. పరిశుద్ధాత్మ దేవుడు అనే జీవజలపు నది ప్రవహిస్తుంది మీ ఇంట్లోనికి. యేసు రక్తం ప్రవహిస్తుంది మీ ఇంట్లోనికి. కడగబడతావా? అప్పగించుకుంటావా? ఎస్ లార్డ్, నన్ను కడుగయ్యా. ప్రతి నా సహోదరులు కూడా ఈ మాటను ప్రతి పెట్టి కూడా లార్డ్ వాష్ మీ అని చెప్పండి. అయ్యా నన్ను కడగండి, మరొకసారి కడగండి. అయ్యా మరొకసారి నన్ను ముంచండి మీ రక్తంలో. డిప్ మీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మరొకసారి నన్ను నీతిమంతుడిగా చేయండి, మీ రక్తంతో కడగండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్లీజ్ ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే చాలా దినాలు అయిపోయాయి. ప్రభు రాకడ సమీపం అయిపోతూ ఉంది. ప్రభు రాకడకు దగ్గర అయిపోతున్నాం, మనం దగ్గర అవుతున్నాం. నీ జీవితంలో దినములు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తల మించి దినాలు వెళ్ళిపోతున్నాయి. వయసు పెరుగుతుందని ఆనందపడుతున్నావా? జాగ్రత్త, ప్రభు రాకడకు దగ్గర అయిపోతున్నాం. ముగింపు ఎండకి దగ్గర అయిపోతున్నాం. పిల్లరా, ఈ రాత్రి ప్రభు నీ పాదాలు కడగడానికి, ఆ రాత్రి శిష్యుల పాదాలు కడుగుతున్నట్టుగా మరి ఈరోజు నిన్ను కడగాలని దగ్గరకు వస్తున్నాడు. నౌ జీసస్ ఇస్ కమింగ్. ఫేస్బుక్ లైవ్లో వాక్యం ఉంటున్న వారందరి దగ్గరికి, ఈ లైవ్లో వాక్యం ఉంటున్న వారందరి దగ్గరికి ప్రభు వస్తున్నాడు. నిన్ను కడుగుతాడు, నీ భర్తను కడుగుతాడు, నీ భార్యను కడుగుతాడు, నీ బిడ్డలను కడుగుతాడు. పిల్లలు, నీ మనవలు అందరూ, నీ చుట్టూ అందరినీ కడగాలి ప్రభు ఆశపడుతున్నాడు. అడుగు, అయ్యా నన్ను కడుగు, వాష్ మీ లార్డ్, వాష్ మీ. అంత భక్తుడే దావీదే, నన్ను హిమం కంటే తెల్లగా కడుగయ్యా. అయ్యా నాలో మచ్చలున్నాయి, డాగులున్నాయి, కడుగయ్యా. ఈ రాత్రి పాలు పంపులు మీరు పొందుతారు. నేను చూస్తున్నాను, మీరు అంత పాలు పంపులు పొందబోతున్నారు. క్రీస్తులో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు మీరు పాలు పంపులు పొందుతారు. నేను మీ కొరకు ప్రార్థన చేసిన తలను వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉన్నాను. కడగబడకపోతే మాకు పాలు పంపులు లేవని, మీతో మాకు పాలు పంపులు లేవని వాక్యం విన్నాము నాయన. అయ్యా అన్నీ విడిచి వచ్చాం. మీతో పాలు పంపులు లేకపోతే ఇంకేమైనా ఉందా? అయ్యా పాలు పంపులు లేకపోతే, అయ్యా అది లేకపోతే ఇంక ఎన్నున్నా మాకు ఏముంది నాయన, ఏముంది? ఆ పాలు పంపులు కావాలి మాకు తండ్రి. నా మాటలు వింటున్న వారందరికీ క్రీస్తుతో పాలు పంపులు ఇవ్వండి, యేసయ్యతో పాలు పంపులు ఇవ్వండి. అయ్యా మీరు ఇచ్చే ఆశీర్వాదాలతో, ఆత్మ సంబంధమైన దీవులతో పాలు పంపులు దయచేయండి ఆయన. కడగబడ్డానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు అయ్యా? వారి వస్త్రాలు, ఆత్మీయ వస్త్రాలు, వారి నేత్రాలు, అయ్యా వారి చేతులు, వారి పాదాలు, వారి హృదయం, అయ్యా వారి మనస్సు, వారి తలంపులు, అయ్యా వారి చేతులు అరికాల ముందు నడ్డెత్తి వరకు కడిగి పరిశుద్ధులుగా చేయండి అయ్యా. నీకు వందనాలు అయ్యా. అంతేకాదు, అందరు పాదాలు కడగటం మాకు నేర్పించండి రాత్రి. అయ్యా మేము అందరి పాదాలు కడగటం, అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకోవడం మాకు నేర్పించండి. మాలో ఉన్న ఆత్మ సంబంధమైన జీవపు డంబాన్ని తీసివేయి ప్రభు, మాలో ఉన్న గర్వాన్ని తీసివేయి ప్రభు, మాలో ఉన్న అహంకారాన్ని, అతిశయాన్ని తీసివేయి ప్రభు. అయ్యా మేము ఇంతవరకు వీ థింక్ దట్ వీఆర్ సంథింగ్, ఏదో ఉందో మా దగ్గర అనుకున్నాం. అయ్యా ఇప్పుడు మేము ఒప్పుకుంటున్నాం వినమ్రులంగా, వీఆర్ నథింగ్. అయ్యా మేము బెండ్ అవుతున్నాం అయ్యా, మీ పాదములో మట్టుకు వంగుతున్నాం అయ్యా. వీఆర్ నథింగ్ అని ఒప్పుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి మమ్మల్ని కడిగి
ప్రభువా నీ కృపలో పాల్గొంటూ దయచేయమని, వాకు విన్నవారందరిని ఆశీర్వదించమని, రేపు మళ్ళీ 7 గంటలకి లైవ్లో మేమంతా నూతన బలంతో, నూతన శక్తితో, అభిషేకంతో కలుసుకుని రేపటి కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములు యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన సమృద్ధిగా కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాచ్ చేస్తున్న వారందరికీ ప్రభు అయిన యేసు నామములో మరొకసారి వందనాలు. శ్యామల, గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన సమయంలో తెలియజేయండి. దీవెన ఫ్రమ్ బెంగళూరు, మే గాడ్ బ్లెస్ యూ నాన్న. దాసరి మనోహర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ మనోహర్ కుమార్, గాడ్ బ్లెస్ యూ. రూత్ బ్లెస్సీ, గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో అప్పారావు బోడపాటి గారు, ప్రైజ్ ద లార్డ్. షేర్ చేయండి. ప్రసాద్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ ప్రసాద్. హౌ ఇస్ మమ్మీ డాడీ? రమేష్ ఫ్రమ్ శ్రీకాకుళం, గాడ్ బ్లెస్ యూ నాన్న. చాలామంది వాచ్ చేస్తున్నారు. శివ బడుంశెట్టి, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. విద్యాసాగర్, ప్రశాంతి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సుందర్ సింగ్, శివలంక అన్న, ప్రైజ్ లార్డ్ అండి. మాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. వర్రి కిరణ్ కుమార్, ప్రైజ్ ద లార్డ్. నరసింహరావు అన్న, సింగన్న, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. షారోన్, ప్రైజ్ ద లార్డ్. వర ప్రవర్తిని సిస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారిని అడిగారని చెప్పండి, గాడ్ బ్లెస్ యూ. డేవిడ్ బాలు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సన్నీ, ప్రైజ్ ద లార్డ్. షెల్టన్ బ్రదర్, మాధురి, మేరీ, ప్రైజ్ ద లార్డ్. షెల్టన్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ప్రాఫెట్, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రే ఫర్ ద వరల్డ్, లత, ప్రైజ్ ద లార్డ్. శివకృష్ణ, ప్రైజ్ ద లార్డ్ అన్న, ప్రైజ్ ద లార్డ్. నిర్మల ఆంటీ గారు, ప్రైజ్ ద లార్డ్. అండ్ బాబ్జీ గారు, ప్రైజ్ ద లార్డ్. గోపి పెట్లి, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బేలేష్ చిట్టి, ప్రైజ్ ద లార్డ్. వాచ్ చేసిన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీరు వెంటనే ఈ లైవ్ షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు తెలియజేయండి. సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్స్. ఈ టైంలో మా మోజెస్ బాబు మీకు గ్రీటింగ్స్ చెప్తాడు. మై ఫ్యూచర్ ప్రాఫెట్. మరి మా కుమారుడు మీకు ప్రార్థన చేస్తున్నాం. నేను మీకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. మీరు కూడా మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. రోజు వాక్యం చదవండి. రోజు వాక్యం చదవండి. ఏసులాగా ఉండండి. లాక్డౌన్ని ఉపయోగించుకోండి. లాక్డౌన్ ఉపయోగించుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక. దేవుని దీవించుగాక. Bye bye. Jessie will also tell something. My daughter Jessie will also tell something. Praise the Lord. Hallelujah. మా డాడీ చెప్పినట్టు మీ ఆత్మీయ వస్త్రాలు రోజు ఉతుక్కుని దేవుడు రక్తంలో ఉతుక్కోమని కోరుకుంటున్నాను. ఈ లాక్డౌన్ ఒక చేంజ్ కోసం దేవుడు ఇచ్చాడు. ఈ లాక్డౌన్ అందరూ ఈ 40 days ప్లస్ ఇంకా మన మోడీ సార్ గారు ఇంకా పెంచారు. సో ఈ టైంని ఉపయోగించుకుని దేవుడి కోసం సిద్ధపడండి. దేవుళ్ళో ఎదిగి దేవుడి కోసం జీవించమని కోరుకుంటున్నాను. ఈ మాటలు దీవించండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. మా ఫ్యామిలీ మీకు శుభాలు తెలియజేస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ అవసరం తెలియజేయండి. నాకు నా వాట్సాప్ నెంబర్ తెలుసు మీ అందరికీ. వాట్సాప్ నెంబర్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మే ద లార్డ్ బీ విత్ యూ అంటిల్ టుమారో ఈవినింగ్ 7 PM. రేపు మనం కలుసుకున్న వరకు దేవుని కొరకు మీకు తోడైండి నడిపించు. ఆమేన్.